ఓం నమో వెంకటేశాయ. ప్రియ శ్రీనివాస్ భక్తులారా, ఈరోజు మనం పద్మావతి అమ్మవారి కళ్యాణ ఘట్టం గురించి చెప్పుకుందాం. గత వారం నుంచి కూడా చెప్పుకుంటున్నాం. ఈ వారం కొంచెం ఏం జరిగిందనేది చెప్పుకుందాం. అయితే గత వారం చెప్పుకున్నట్టుగా పరమాన్నం ఎరుకల సాని రూపంలో ఉన్న స్వామి తినేస్తాడని చెప్పుకున్నాం కదా. సరే, స్వామి ఎరుకల సానిగా ఏం చెప్పాడు? ఆమెకి కామజ్వరం వచ్చింది, అందుకోసమే ఆమె ఇలా ఉంది. నువ్వు ఆమె కోరుకున్న వాడిని ఇచ్చి పెళ్లి చేస్తే నీకు అంతా శుభం జరుగుతుంది అని చెప్పి ఎరుకల సాని చెప్తుంది కదా. అప్పుడు ధరణీదేవికి అనుమానం వస్తుంది. అవును, ఎవరికిచ్చి పెళ్లి చేస్తాం? కన్యాదానం చెయ్యాలి. కన్యాదానం చెయ్యాలి అంటే పిల్ల తరఫు తల్లిదండ్రులు ఎవరికిచ్చి చెయ్యాలి, ఎవరు ఏంటి అని ఆవిడకి అనుమానం వస్తుంది. అదే ఎరుకల సారిని అడుగుతుంది. ఎవరికి ఇవ్వాలమ్మా, ఎవరు వస్తారు అని అడుగుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ సమయంలో ఇంకా చెప్పాలంటే పుత్రుడు తరఫు వారు వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడతారు. అది ఆనవాయితీగా ఉంటుంది. ఇప్పుడు కూడా మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం. మగ పెళ్లివారి తరఫు వాళ్ళే వెళ్ళి పిల్లని అడుగుతారు. అలానే ఇక్కడ కూడా ఎవరు వస్తారు, ఎవరు ఏంటి అని అంటే అప్పుడు ఆ ఎరుకల సాని అంటే ఇంకెవరు, సాక్షాత్ మహానుభావుడే శ్రీనివాసుడే చెప్తాడు. ఏ అబ్బాయినైతే చూసి మీ అమ్మాయి జ్వరం తెచ్చుకుందో వాళ్ళ అమ్మ వచ్చి మీతో మాట్లాడుతుంది అని చెప్పి చెప్తాడు. అదేంటి అలాగానే ఆవిడ ఆశ్చర్యపోతూ ఉంటే ఎరుకల సాని చెప్తుంది. అంటే శ్రీనివాస్ చెప్తాడు. శ్రీనివాసుడు ఏమని చెప్తాడు? నేను వెళ్ళంగానే కాసేపు ఆగిన తర్వాత ఒక ఆవిడ వస్తుంది. అది క్షమించాలి, ఆవిడ ఏ అబ్బాయి అయితే మీ అమ్మాయి చూసిందో ఆవిడ తల్లి కాబట్టి ఆవిడ వచ్చి సంబంధం మాట్లాడడానికి అడిగితే మీరు ఒప్పేసుకోండి అని చెప్పి ఎరుకల సాని వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆకాశరాజుకు అనుమానం వస్తుంది. సరే, అసలు అబ్బాయి ఎవరు ఏంటి? ఇది మన గురువు గారు బృహస్పతితో గారితో చెప్పాలి అని చెప్పి తను ఆలోచిస్తాడు. అతనికి ఒక కుమారుడు ఉంటాడు. అతని పేరు వసుధ. ఆ వసుధ అంటే ఎవరంటే చంద్రుడి అంశతో పుట్టినవాడు. చంద్రుడి అంశ ఎందుకు అంటే చంద్రుడు క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి తర్వాత పుట్టాడు కాబట్టి తమ్ముడు. అలాగే ఇప్పుడు కూడా అదే అంశతో పద్మావతీదేవి కూడా లక్ష్మీదేవి కిందే లెక్క. అంటే ఇక్కడ పద్మావతి మళ్ళీ మన ఈ తిరుచానూరు పద్మావతి కాదండి. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఎంతమంది భార్యలు శ్రీ మహావిష్ణువు కంటే శ్రీదేవి భూదేవి అంటారు, కానీ కాదు. అమ్మవారే భూదేవిగా విడిపోయింది కాబట్టి ఆయన కూడా ఒక రకంగా చూసుకుంటే ఆయన ఏకపత్ని వ్రతుడి కిందే లెక్క. శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి అనేది ఏంటంటే ఇద్దరు రూపాల్లో ఉంటారు, కానీ ఆ ఒకే రూపం లక్ష్మీదేవి కాబట్టి ఈవిడ కూడా లక్ష్మీదేవి అంశే కాబట్టి ఈవిడ ఏం చేస్తుందంటే ఈవిడికి తమ్ముడుగా ఈ జన్మలో కూడా పుట్టాడు వసుధ అని చంద్రుడు. సరే, వసుధని పిలిచి ఆకాశరాజు వెళ్ళి గురువుగారిని తీసుకురా స్వర్గంలోంచి అంటే
సరే విషయం చెప్తాడు. ఇదిగో ఇలా ఒక ఆవిడొచ్చింది పెళ్లి సంబంధం మాట్లాడడానికి, నాన్నగారు మిమ్మల్ని తొందరగా తీసుకురమ్మన్నారు అని చెప్తాడు. అప్పుడు తన దివ్యదృష్టితో చూస్తాడు. ఆహా, నేను ఆ స్వామికి కళ్యాణం చేస్తానా అని తను పొంగిపోతాడు, పరవశుడైపోతాడు. ఎంతోమందికి ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను, కానీ సాక్షాత్తు పరమాత్ముడికే నేను పెళ్లి చేయబోతున్నానా అని సంతోషపడుతూ ఉండంగా అప్పుడు తను ఒకటి ఆలోచిస్తాడు. ఇది నాకు కాదు, సుఖమహర్షికి చెప్పాలి అని చెప్తాడు. అందుకని బృహస్పతి వసుధతో కలిసి కిందకు వచ్చి భూలోకానికి నారాయణపురంకి వచ్చి, ఇది నేను కాదు సుఖమహర్షి చెయ్యాలి ఇది అని చెప్తాడు. ఇక్కడ సుఖమహర్షిని పిలుచుకురావాలి అంటే ఎవరిని పంపిస్తాడంటే తొండమాన్ చక్రవర్తిని పంపిస్తాడు. ఆయన తమ్ముడు ఈయనకి, ఆకాశరాజు తమ్ముడు తొండమాన్ చక్రవర్తి. కాబట్టి తొండమాన్ చక్రవర్తితో వెళ్ళి సుఖమహర్షిని తీసుకురమ్మని చెప్తాడు. సరే వెళ్తాడు. వెళ్ళి ఈ సంతోష వార్త విన్న వెంటనే తన కమండలాన్ని విసిరేసి కృష్ణాజనం అంటే ఆ జింక చర్మం ఉంటుంది కదా, వాళ్ళ కూర్చునే ఆసనం అది తీసేసి ఆనంద పరవశుడై నాట్యం చేస్తాడు సుఖమహర్షి. ఎందుకు ఇలా చేస్తున్నాడండి? సుఖమహర్షి అంటే సాక్షాత్తు భాగవతం చెప్పిన ఆయన ఏంటండి ఇలా ఉన్మత్తుల్లాగా చేస్తున్నాడు అంటే, అతి ఆనందం వచ్చినప్పుడు, అతి బాధగా ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మనం కొన్ని చేస్తూ ఉంటాం. ఒక్కసారి ఊహించుకోండి, చాలా పీక్లో మనం ఉన్నప్పుడు, ఉదాహరణకి మనం తిరుమలలో వెంకటేశ్వర స్వామిని మన అదృష్టం బాగుండి ఒక 15-20 నిమిషాలు చూసామనుకోండి, అప్పుడు మీకు ఎలా ఉంటుంది? అసలు మీరు ఆ అనుభూతిని చెప్తూ ఉంటేనే వెంట్రుకలు నెక్కబొడుచుకుంటూ ఉంటాయి. ఎందుకంటే ఆయన చూస్తుంటే అదొక రకమైన ఆనందం, ఆ నిలయమైన ఆనంద నిలయం. అలాంటిది స్వామిని అంతసేపు చూసే అదృష్టం వస్తే ఇంకా ఎలా ఉంటుంది? ఒకసారి ఇచ్చాడండి, నేను చూడగలిగాను. అలా నా పుట్టినరోజు కృష్ణ జన్మాష్టమి రోజునే చూడగలిగాను నేను 20 నిమిషాలు. మళ్ళీ ఏ జన్మలో ఏం పుణ్యం చేశానో తెలీదు, ఆయన ఇచ్చాడు. ఒక్కసారి ఇచ్చాడండి 20 నిమిషాల పాటు. అసలు ఆ రూపాన్ని చూస్తూ మన జీవితంలో అసలు ఇంకా మాటలు రావట్లేదు. ఎంత ఆనందం అంటే అంత ఆనందం. నిజంగా స్వామి అలా మాటల్లో వర్ణించలేని రూపం అయింది. అక్కడ ఆయన విగ్రహమా కాదండి, ఆ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు 9.5 అడుగుల 9.5 అడుగులు ఉంటాడట ఆయన. కాబట్టి అసలు ఆ శ్రీనివాసుని అలా చూస్తుంటేనే అలా ఉంటుంది. అలాంటిది ఆ సుఖమహర్షి లాంటి మహర్షులు ఆయనతో పాటే ఆయన్ని తదేకంగా ధ్యానిస్తూ ఉన్న వాళ్ళకి ఇంకెలా ఉంటుంది? అంత ఉన్మత్త అవస్థలో ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఆయనకు ఇంకా ఆనందానికి గల కారణం, ఆయన ఎప్పుడూ స్వామిని తలుస్తూనే ఉంటాడు. స్వామి తప్పితే ఆయనకి వేరే ఎవ్వరూ లేరు. అంతటి పరమభక్తుడు. అలాంటిది ఆయన్ని చూడడమే కాకుండా ఆయనకి కళ్యాణం కూడా చేయించే అదృష్టం వచ్చింది అంటే సుఖమహర్షి ఇంక ఎంత సంతోషపడిపోయి ఉండాలి. మనలాంటి సామాన్యులమే
ఆయన్ని చూసి సంతోషపడంగా లేనిది అంత తత్వవేత్త, అంత మహర్షి అలా చేస్తే ఎందుకు ఉండదండి సంతోషం. ఇది వినంగానే ఆయన అమితానందంతో నారాయణపురం వస్తాడు. ప్రియ శ్రీనివాస్ భక్తులారా, ఈ వారం ఇక్కడతో ఆపుతున్నాను. వచ్చే వారం మనం అసలు ఏం జరుగుతుంది ఈ కళ్యాణం గురించి అనేది ఇంకొంచెం చెప్పుకుందాం. ఇంకో విషయం ఏంటంటే, నేను వచ్చే వారం కానీ ఆ తర్వాత కానీ శ్రీనివాసుడితో నాకు గల అనుబంధం అసలు ఎలా మొదలైంది, ఈ రోజున ఈ తిరుమల లీలామృతం చెప్పడం, అసలు స్వామి నాకు ఎలాగా దగ్గరయ్యాడు, ఏమో అది నాకు మాటలు కూడా రావట్లేదు, క్షమించాలి ఏమైనా తప్పుంటే. స్వామికి ఎందుకు శ్రీనివాసుడు అంటే నాకు చాలా భక్తి వచ్చింది అనే విషయాలు నేను చెప్దామనుకుంటున్నాను. మీ అభిప్రాయాలకు మాత్రం కామెంట్ చేయండి. ఎందుకంటే మనకి చాలా కష్టాలు, చాలా బాధలు వస్తూ ఉంటాయి. కానీ ఆయన్ని నమ్ముకుంటే అవన్నీ ఎలా పోతాయి, అసలు ఆయన ఎలా తీసేస్తాడు అనేది నా అనుభవం చెప్దాం అనుకుంటున్నాను. మీకు గనక చెయ్యాలి, వినాలి అన్న ఆశ ఉంటే ఇంకా కొంచెం విపులంగా చెప్తాను. కానీ ఖచ్చితంగా నాలాంటి మామూలు వాడికే ఇలా ఉంది అంటే ఇంకా ఎంతోమంది కోటాను కోట్ల మంది భక్తులు ఉన్నారు. వాళ్ళకి ఇంకెలా ఉండుంటుంది. ఇది నా అనుభవం మాత్రమే మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఇదేది నా స్వయంగా నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాకుండా స్వామి నాకు చేసిన మేలు చెప్పి నా అనుభవం చెప్దాం అనుకుంటున్నాను. చూస్తాను వచ్చే వారం లేకపోతే ఆ తర్వాత వారం వీలు చూసుకుని ఖచ్చితంగా నేను ఒక వీడియో చేస్తాను. ఆ శ్రీనివాసుని శ్రీచరణాలను తలుస్తూ ఈ వారం ముగిద్దాం. ఓం నమో వెంకటేశాయ.